కిరణ్ రాయల్ అన్న ఇష్యూ మీద ప్రపంచంలో ఎవడన్నా మాట్లాడొచ్చు కానీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా నవ్వు వస్తుందిరా. ఎందుకంటే మీ వైఎస్ఆర్సీపీ ఎంపీ పార్లమెంట్ సభ్యుడు గోరెంట్ల మాధవ్ న్యూడ్గా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఏం బీకారు? ఒక మాటన్నా మాట్లాడారా మీరు కానీ, మీ నాయకుడు కానీ, మీ వైఎస్ఆర్సీపీ సో కాల్డ్ సోషల్ మీడియాలో కానీ ఏ రోజన్నా మాట్లాడారా మీరు? ఒక్క మాట. ఆడెవడ గుడ్డేదో ఒకడు వస్తూ ఉంటారు చూడండి, ఆడ మీ బోకు ఛానల్లో ఈశ్వరు 10 క్వశ్చన్లని వస్తూ ఉంటాడు. ఒక మాటన్నా మాట్లాడారా మీరు? మీరు ఒక డిబేట్ చేయండి. ఆడు ఎందుకు బట్టలు ఎప్పుకున్నాడు, ఎందుకు అలా మాట్లాడాడు, వాడు బాధ్యత అదేనా? బాధ్యత గల పదవిలో ఉండి అలా ఎందుకు చేశాడని ఒక్క మాట మాట్లాడండి రా. ఒక మాట మాట్లాడారా? లేదు. రీసెంట్గా ఈడు ఒక ఉన్నాడు, ఈడు దువ్వాడ శ్రీనివాస్. ఆడొక అమ్మాయిని అన్అఫీషియల్గా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని భార్య బిడ్డలను రోడ్డు మీద గెంటేసి నానా బీభత్సం చేశారు. ఆడిని మీద ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఆడిని ఏమన్నా మాట్లాడారా? లేదు కదా. ఆడు ఇంకా అదేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా బయటకు వచ్చేసి యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. కరిగిపోయాను కర్పూర జ్యోతులు అని చెప్పి పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేసుకుంటూ ఆడు తిరుగుతున్నాడు. ఆడు పెద్ద మగవాడు అలా తిరుగుతున్నాడు. ఆడి మీద ఏ చర్యలు లేవు, ఆడి మీద ఏ ఖండన లేదు, ఆడి మీద ఏ మాటలు లేవు. ఈరోజు కిరణ్ రాయల్ దొరికాడు మీకు కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఏకులో మేకే కూర్చున్నాడు. మీరు ఏ మాట మాట్లాడినా కానీ టక్కున కౌంటర్ ఇవ్వడం కానీ చేయడం కానీ ఆయన మీకు రంగు మూగుల్లో తయారైపోయేసరికి ఆయన ఈరోజు తొక్కాల. ఎలాగైనా సరే ఆయన తొక్కాల, ఆయన నోటికి ప్లాస్టర్ వేసేయాల. అరే వీడు ఇలా మాట్లాడితే మనకి చాలా డేంజరు, మనం వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఊరికే వీడి మీద ఏదో ఒకటి చేసి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఆమెను రెచ్చగొట్టి ఆమె వెనకుండి నడిపించి ఎవడికి తెలియదురా మీ బోకు రాజకీయాలు. ఆవిడ వెనకున్నది ఎవరు, ఆవిడ్ని రెచ్చగొడుతుంది ఎవరు? ఏ మీడియా వెళ్ళకపోయినా కానీ ఒక సాక్షి మీడియా వెళ్ళినప్పుడే మా అందరికి కూడా తెలుసు. ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా జరుగుతుంది. ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూ మీద ఈరోజు సాక్షిలో లైవ్ రన్ అవుతుంది. ఎవడు అడు గుడ్లుగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో అది ఇది అని మాట్లాడుతున్నారు. డిబేట్లు 24 అంటే కిరణ్ రాయల్ అన్న మిమ్మల్ని ఎంతగా డిస్టర్బ్ చేశాడు, ఎంతగా భయపెట్టాడు అనేది మీరు 3 రోజుల నుంచి ఇదే న్యూస్ని పదే పదే వేస్తున్నారంటే బాగా అర్థమైపోతుంది. ఎలాగైనా కానీ కిరణ్ రాయల్ని డౌన్ చేసేయాలా, ఆయన్ని మాట్లాడకుండా చేయాలనే మీ ప్రయత్నాన్ని నిజంగా చాలా బాగా చేస్తున్నారు. అయితే అక్కడ సైలెంట్గా ఉండడానికి నిజంగా తప్పు చేసిన వ్యక్తులైతే సైలెంట్ అయిపోతారు, మనకెందుకులే అని చెప్పేసి, మనం ఇంకా బయటకు వస్తాయేమని చెప్పేసి. అక్కడ ఏ తప్పు జరగలేదు కాబట్టి అతను ఇప్పటికి కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇది జరిగింది, ఇలా జరిగింది, ఇవిగోండి ఆధారాలని సాక్ష్యాధారాలతో ఆయన నిర్దోషి అని చెప్పేసి నిరూపించుకుంటున్నాడు. ఎప్పుడో జరిగింది ఇది. దాన్ని ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా రెచ్చగొడుతున్నారని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్తున్నాడు. కాదు ఇలా కాదు అని చెప్పే దమ్ము ఇక్కడ ఉందా?